మీకు చాలా తక్కువగా తెలిసిన ఒక వ్యక్తిని లేదా వస్తువుని మీరు ప్రేమించలేరు. దేశం అంటే ప్రాథమికంగా కొన్ని విలువల ద్వారా ఏకమైన ప్రజల సమూహం. ఒక దేశం కేవలం దేశమైనంత మాత్రాన ఆరాధనీయంగానో, గౌరవప్రదంగానో లేదా ప్రేమించదగినదిగానో మారిపోదు. మీరు దేన్నైనా ప్రేమించాలంటే ఆ వస్తువులో ఒక పవిత్రత ఉండాలి కదా. ప్రేమించడానికి మీకు ఏదో ఒకటి కావాలి. నేను చెప్పినట్లు అది అత్యున్నతమైనది, పవిత్రమైనది మరియు ఆరాధించదగినది అయి ఉండాలి. జాతీయవాదం, నేషనలిజం అనేది నిజమైన భారతీయ విలువలపై ఆధారపడి ఉండాలి. భారతీయ విలువలు అంటే నా ఉద్దేశ్యం ఏంటి? నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాను. భారతీయ విలువలు అంటే వేదాంతంలో నిక్షిప్తమై ఉన్న విలువలు. యువత దేశం యొక్క సారాంశంతో అనుసంధానమై ఉన్నంతకాలం దేశం సురక్షితంగా ఉంటుంది. ఎప్పుడైతే యువత వేదాంతంతో సంబంధాన్ని కోల్పోతారో అప్పుడే దేశం తన అంతర్గత భద్రతను కోల్పోవడం మొదలవుతుంది.